నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ బీరకాయ నువ్వుల పొడి కూర, నువ్వుల పొడి కారంతో సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది. అంతేకాదు చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ వీటిల్లో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. మరి చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో కర్రీ కూడా. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నువ్వుల పొడి కారం తయారు చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు కావాలనుకున్నప్పుడు ఇలా కొన్ని కర్రీస్లో అయితే వేసుకోవచ్చు. సూపర్ కాంబినేషన్ అసలు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మనకి నువ్వుల్లో తగినంత ప్రోటీన్తో పాటుగా కాల్షియం కూడా దొరుకుతుంది కాబట్టి మంచి హెల్తీ కూడా. ఈరోజైతే ఇక్కడ బీరకాయ కర్రీ కోసం అండి. ఇక్కడ నేను బీరకాయ వచ్చేసి పెద్దది ఒక్కటే తీసుకున్నాను. పొడుగ్గా వచ్చే కాయలు మొత్తం తొక్కంతా తీయకుండా పీచు వరకే తీసి పెట్టుకున్నాను. లేతగా ఉన్న కాయే కాబట్టి పీచు వరకే తీసి పెట్టుకున్నాను. అదే కొంచెం ముదురుగా ఉంటే మీరు ఈ తొక్కను కూడా తీయొచ్చు. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొంచెం, కొద్దిగా కొత్తిమీర, అలాగే తాలింపు గింజలు. దీంట్లోకైతే చాలా టేస్టీగా కర్రీ ఉండటం కోసమైతే నేను ఇందులోకి నువ్వులు, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారం ప్లేస్లో నేను ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ నువ్వులు అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అలాగే ఎండుమిర్చి 4-5. మీకు ఇవన్నీ వేయించుకోవాలి, చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఏ కూరల్లో అయినా వేసుకోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ నేను ముందుగా ఆయిల్ లేకుండా వీటిని వేయించుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. నువ్వులు మనకి తగినంత ప్రోటీన్ దొరుకుతుంది, అంతేకాదు కాల్షియం కూడా. కాబట్టి ఇలా నువ్వుల కారం రెడీ చేసి పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ పాన్ అంతా హీట్ అయిన తర్వాత నువ్వులు వేసి వేయించుకుంటున్నాను. కొంచెం చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను నేను. ఇవన్నీ కొంచెం దోరగా కొద్దిగా కలర్ మారే వరకు నువ్వులు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, నువ్వులు కొంచెంగా కలర్ మారిపోయినాయి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడే వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయ్యాక తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు గింజలు అంతా కలర్ మారేటప్పుడే ఇందులోకి కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను 2-3 నిమిషాల పాటు. మూత తీస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి పసుపు కూడా వేసేసుకుంటున్నాను. కట్ చేసిన బీరకాయలు మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు బీరకాయలోంచి వాటర్ వచ్చేస్తుంది మనం కొద్దిగా సాల్ట్ అయితే వేస్తే. ఇక్కడ నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా. మూత పెట్టేసి ఉంచుతున్నానండి, ముక్క కంప్లీట్గా ఉడికిపోయే వరకు. మూత తీస్తున్నాను కొంచెం సేపటి తర్వాత. ఇక్కడ చూడండి, బీరకాయలో నీరంతా వచ్చేసింది. ఇంకొంచెం సేపు అయితే బీరకాయ ఉడికిపోవాలి. ఈ లోపల నేను వేయించి పెట్టుకున్నవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇంకొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఈ నీరు కూడా కొంచెం ఇంకిపోతుంది. మూత పెట్టేస్తున్నాను మళ్ళీ.
వేయించి పెట్టుకున్నాయన్నీ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. చూడండి పక్కన పెట్టున్నాను. ఇప్పుడు ఇది 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే ఉన్నప్పుడే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతటిని కూడా కూరలోకి వేసేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్స్ అంతా ముక్కకు పట్టడం కోసం ఇంకొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. 2-3 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇలాగే మూత తీస్తున్నానండి. 2-3 నిమిషాల తర్వాత ఇంకా చూడండి ఫైనల్గా బీరకాయ గ్రేవీ కర్రీ సూపర్గా వచ్చింది నువ్వుల కారంతో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా ట్రై చేసి చూడండి. చివరిగా అయితే నేను కొంచెం కొత్తిమీరని అయితే చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది వైట్ రైస్ కాంబినేషన్తో కదండి, చపాతీ, పుల్కా అలాగే బటర్ నాన్స్లో కూడా సూపర్గా ఉంటుంది. మరొకసారి ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.